కొన్ని వచనాలు మొత్తం మీద 80 వచనాలు కూడా లేవు అనుకుంటున్నాను మన రూతు గ్రంథం మొత్తం కూడా. కానీ అందులో అనేకమైన విషయాలు ఎన్నోసార్లు ఆ భాగాన్ని చెప్పుకుంటున్నాం. కానీ ఇవి నేను చదువుకున్నప్పుడు కూడా నాకు ఎంతో నాకు చాలా పాఠాలు వచ్చాయి రూతు గ్రంథం మీద. నేను చెప్పింది అక్కడక్కడ చెప్పాను. ఒకసారి గతుటూరు సంఘంలో కూడా దాని గురించి వివరించాను. కానీ ఇంత లోతైన మర్మాలు నేను అప్పుడు ఆత్మీయంగా చెప్పలేకపోయాను. ఒక స్టోరీగా చెప్పాను. మా విలేజ్ లో నేను మొదటి నుంచి బైబిల్ చరిత్రలో అవన్నీ కూడా సెలవులు వచ్చినప్పుడు నాన్న అక్కడ కొద్దిగా చదువుకోని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు మధ్యాహ్నం పూట వస్తే వాళ్ళకి వాక్యాల్లోని విషయాలు చెప్పమని చెప్పేవాడు. ఒక స్టోరీ లాగా చెప్పమని చెప్పేవాడు. చదివి అవన్నీ నాకు రాసిచ్చి 10th క్లాసు 9th క్లాసు ఇంటర్మీడియట్ ఈ దినాలలో చెప్పాను. అవి స్టోరీలు చెప్పాను చరిత్రలో. ఆ తర్వాత కొంత ఆత్మీయంగా ఎదిగిన తర్వాత నేను అనేకమైన విషయాలు మనం డివైన్ లైఫ్ లో కానీ ప్రొద్దుటూరు స్థానిక సంఘంలో కానీ నెల్లూరులో అక్కడంతా ఉన్నప్పుడు అనేక సార్లు ధ్యానం చేశాం. కానీ ఎప్పుడు ధ్యానించిన ఇప్పుడు మరి కొత్తగా నాకు చాలా చాలా శ్రేష్టమైనవి అమూల్యమైన సత్యాలు ప్రభు బయలుపరిచాడు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో అడిగి మొరపెట్టుకున్నప్పుడు ఆ నోటి మాటలు కాకుండా దేవుని వాక్కులు అవి ఆత్మీయంగా నేను ఉండేటట్టుగా మనందరికీ మన జీవితాల్లో క్రమపరుచుకునేటట్లుగా చేయమని మీరు నాతో రూతు గ్రంథాన్ని కూడా ప్రారంభించుండక అన్నప్పుడు నేను చాలా రోజులు ఈ గ్రంథం మీద నేను చదువుకుంటూ ధ్యానం చేసుకుంటా ఉన్నాను. మధ్యలో ఎస్తేరు గ్రంథం అయిన తర్వాత అబీగయిల్ గురించి కూడా 7 భాగాలు 5 భాగాలు అంత గుర్తులేదు. దాన్ని కూడా మనం 5 భాగాలుగా అబీగయిల్ గురించి కూడా ధ్యానం చేసుకున్నాం. మరి నోట్స్ కరెక్ట్ గా రాసుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ తర్వాత రూతు గ్రంథాన్ని కూడా మనము ముగింపుకు వచ్చాం. 4వ అధ్యాయము 18 నుంచి 18, 19, 20, 21 ఈ 4 వచనాలు మాత్రం మిగిలిపోయినాయి. అయితే ప్రభు మనతో మాట్లాడిన రీతిగా పరిశుద్ధాత్ముడు ఒక గ్రంథాన్ని మనం చదువుకునేటప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మొదట ఇంట్రడక్షన్ లాగా మనం చెప్పుకుంటాం. రూతు గ్రంథానికి ముందు ఏ గ్రంథం ఉందమ్మా చెప్పొచ్చు మనమే. న్యాయాధిపతులు మనం ప్రారంభించుకోవాలనుకున్నప్పుడు దానికి ముందు ఏ గ్రంథం ఉంది? యెహోషువ కదమ్మా. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. తర్వాత రూతు గ్రంథం వచ్చింది. న్యాయాధిపతులు అయిన తర్వాత రూతు గ్రంథం వచ్చింది. రూతు గ్రంథం అయిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం. ఇట్లా మనము ఈ భాగాలు చదువుకునేటప్పుడు అంటే ప్రతి బైబిల్ బుక్ కి ముందున్నటువంటివి ఇప్పుడు యోబు గ్రంథాన్ని చదువుకున్నాం అనుకోండి, దాని ముందు ఏముంది? యోబు గ్రంథానికి ముందు దినవృత్తాంతాలు ఉంది. దినవృత్తాంతాల గ్రంథానికి యోబు గ్రంథానికి దగ్గర దాని తర్వాత ఇది కాదు, అది వేరు. కానీ ఈ రూతు గ్రంథము దినవృత్తాంతాలకి అది చరిత్ర, రాజుల చరిత్ర అయిపోయిన తర్వాత యోబు గ్రంథం ఇచ్చాడు పద్యభాగంగా. ఆ తర్వాత కీర్తనలు ఇచ్చారు. ఆ తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇవన్నీ అలాగే వచ్చాయి. కానీ ఇంతవరకు ఆదికాండం మొదలుకొని దినవృత్తాంతముల వరకు ఒక్కొక్క భాగం తర్వాత ఒక్క భాగం అది క్రమంగా వచ్చిందనే భక్తులు రాస్తారు. క్రమమైన రీతిగా మొదట ఆదికాండము యోసేపుతో అయిపోయింది, తర్వాత నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, ఆ తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత రూతు గ్రంథం. అది కొన్ని సంవత్సరాల చరిత్ర. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల చరిత్ర అయినా ఇప్పుడు జరిగే పరిస్థితులకి అప్పుడు మోషే ద్వితీయోపదేశ కాండం అయిన తర్వాత
మోషే నోట ఆఖరి వచనంలో, ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో ఒక మాట ఉంది. ఆయన ప్రభువు ఈరోజు మేము షారూన్ క్రిస్టియన్ అసెంబ్లీ దగ్గర మీటింగ్స్ జరుగుతుంటే అక్క వాళ్ళు ఫోన్ చేశారు. మన ప్రసాద్ గారు సంఘ పెద్ద, మన అన్న వాళ్ళ అన్నయ్య గారు. అక్కడికి వెళ్ళాం. చాలా కాలమైంది. అక్క వాళ్ళు రూత కొంచెం అనారోగ్యం ఉంది, ఆ విషయాలు కూడా మాట్లాడదామని శ్యాంబాబు అన్న వచ్చిన్నారు. వెళ్ళాము. అక్కడ ఒక చిన్న మాట నేను వాక్యాలు డేవిడ్ పాల్గొంది అన్నయ్య కొడుకు డేవిడ్ మరి శ్యాంబాబు అన్న ఇద్దరు అక్కడ వాక్యాన్ని ఉపదేశిస్తా ఉన్నారు. అప్పుడు ఒక చిన్న మాట నేను విన్నాను. ఏంటంటే మోషేని తల్లి 3 నెలలు దాచిపెడితే ప్రభు ఆయన మరణాన్ని దాచిపెట్టాడంట, ఎవరికి తెలియకుండా. దేవుడు ఆయన మరణాన్ని దాచిపెట్టాడు ఇస్కా కొండ మీద. అదే ఆయనే సమాధి చేసినట్టుగా, ప్రభువే సమాధి చేసినట్టుగా అక్కడ వ్రాయబడింది. ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 120 సంవత్సరాలు మోషే జీవించాడు. అప్పుడు ఆయన ఒక మంచి కీర్తన పాడి మంచి బోధలు, ఇశ్రాయేలీలకు మంచి బోధలు చేసి ప్రభు కొనిపోబడ్డాడు. ప్రభువే ఆయన్ని అక్కడ మోయాబు మైదానంలో పాతిపెట్టబడినట్టుగా మనం కొన్ని వచనాలలో అక్కడ చూస్తాం. అదైన తర్వాత యెహోషువ గ్రంథం వచ్చింది. యెహోషువను దేవుడు లేపాడు. అది మళ్ళా ప్రారంభంలో ఉంది. ముగింపు నీ కంటిన్యూషన్ వచ్చింది. దాని కొరకు నేను ఇవన్నీ చెప్తున్నాను. ముగింపు ఏదైందో అదే మాటలు మరలా తర్వాత గ్రంథంలో వ్రాయించారు. యెహోషువ గ్రంథంలో మోషే మృతి నొందిన తరువాత అంటాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో. కాబట్టి ఇది ఈ చరిత్రని ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది భక్తులు ఎలాగో వర్ణించి, ఎలాగో వివరించి, ఎట్లా ధ్యానం చేసి చెప్తున్నారో కానీ ప్రభు తన తలంపులని ఒక్కొక్క యుగములో, ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రీతిగా చెప్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అది ఆ పాఠాలు, ఆ కుటుంబాలు కూడా ఇప్పుడు ఆది కాండం నుంచి నోవు కుటుంబం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, అనేకమైనటువంటి తరాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. వాళ్ళల్లో భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. భక్తిహీనుల దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి, నీతిమంతుల దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి, భక్తుల దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి. వారి దగ్గర వారి బలహీనతల్లో వారు ఏమేమి పోగొట్టుకున్నారో, ఏమేమి నేర్చుకున్నారో ఇవన్నీ కూడా మనకు పాఠాలైనవి. అయితే ఇక్కడ మనము చదువుకున్న ఈ రూతు గ్రంథము ప్రారంభము రూతు న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అని రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఒక చిన్న మాట నేను ప్రార్థన చేసి మనం అది వాక్య భాగాన్ని చదువుకుందామమ్మా, మర్చిపోయినాను. రూతు గ్రంథం 4వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదవండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదవండి. పెరెస్సు వంశావళి ఏదనగా, పెరెస్సు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను బోయజును కనెను, బోయజు ఒబేదును కనెను, ఒబేదు ఎస్ఐని కనెను, ఎస్ఐ దావీదును కనెను. చాలు. ఇవి 10 తరాలు మనము చదువుకున్నాము. ఒక చిన్న ప్రార్థన చేస్తాను నేను. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం వేళలో ప్రభు చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు ప్రభా. ఈ గొప్ప సత్యాలు మా ఎదుట తీసుకుని వస్తున్నారు. మా తండ్రి, నన్ను మీరు బలపరిచారు, ఆత్మ సహాయం అనుగ్రహించారు. ఏమాత్రమో చేతగాని నన్ను నాయన మీ వాక్యాలు చదవడానికి, ధ్యానం చేయడానికి నా నోటికి మీరు మీ మాటలను అందిస్తున్నందుకు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత 16 భాగాలు పూర్తి చేసుకోగలిగాం రూతు గ్రంథంలో. మరి 17వ భాగం ఆఖరి భాగంలోకి మేము వచ్చాం. అయినా చక్కని ముగింపు మాకు మీరు దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ బిడ్డలు నాయన అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. సకాలానికి తీసుకుని రండి. జూమ్ లో ఎవరి గృహంలో వారు ఉండి జూమ్ కనెక్ట్ అయ్యి ప్రభా మీ వాక్యం వినడానికి, శ్రద్ధగా ఆలకించడానికి చిన్న మాటనైనా మీరు మాతో మాట్లాడతారు ప్రభా. ఖాళీ హృదయాలతో ఉంటాం దినమంతను.
అయినా మీ సన్నిధిలో గడిపే సమయము మా ఇంటి దగ్గరే మేముండి మీ వాక్యాన్ని వినేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని సంఘములో పెద్దలు మాకు ఏర్పరిచారనైనా ఈ సమయాన్ని మేము పోగొట్టుకోకుండా స్త్రీలమైన మాకు మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు ప్రభా. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని దీవించండి. మా అందరికి అర్థమవులాగున పూర్తి గ్రంథాన్ని ఆశీర్వదించి మాకు పంచిపెడుతున్నందుకై మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ అధ్యాయంలో ఆఖరి వచనాలలో 17వ వచనం వరకు 4వ అధ్యాయము 17 వచనాల వరకు రూతు గ్రంథాన్ని రూతు చరిత్రను ముగింపు చేశాడు పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత ఈ 18వ వచనం నుంచి 21 వరకు 10 తరాలని వాళ్ళ పేర్లు వ్రాయించి దాన్ని ముగించారు. ఇంకెక్కడ కూడా ఒక్క దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయంలో ఉండి వీరి యొక్క ఈ 10 తరాలు ఆ తర్వాత మత్తయి సువార్తలో కూడా 10 తరాల గురించి వ్రాయబడి ఉంది. లూకా సువార్తలో కూడా యేసు ప్రభు వంశావళి నుంచి ప్రారంభించి దావీదు వరకు వచ్చారు. 3 తరాలు కాదు 3 పారాగ్రాఫుల్లాగా ఇవన్నీ వ్రాసి పెట్టారు. కానీ ఇక్కడున్న ఈ మాటలు దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో కూడా ఈ భాగాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో కూడా మొట్టమొదటి అధ్యాయంలో కూడా ఈ భాగాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభు ప్రత్యేకంగా కూడా వ్రాయబడలేదు. రూతు గ్రంథంలో ప్రారంభంలో ముగింపులో ఈ 10 తరాలని జ్ఞాపకం చేసి ముగించేశారు పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఈ 10 తరాలని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ 10 తరాలలో వారి ఆ జీవితంలో వారి ఏర్పాట్లు ప్రభు ఏర్పరిచిన దాన్ని బట్టి వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు, వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ భావంలో వీరి 10 తరాల వారి యొక్క పేర్లకు అర్థాలు కూడా అంత శ్రేష్టమైనవిగా ఉన్నాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు వారిని గురించి వ్రాయించి పెట్టాడు. మనం మొదటి ఋతు గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం అనుకున్నాం కదమ్మా. ఈ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ గ్రంథంలో చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం ఇది. అంత మాత్రమే కాదు, చరిత్రలో రూతు గ్రంథము ఒక ప్రత్యేకమైనటువంటి రూతు మోయాబీరాలని మనకు తెలుసు. అయితే ఒక విశ్వాసికి మనం పోల్చుకున్నాం. విశ్వాస జీవితంలో నూతనంగా ప్రభు కృపను బట్టి రక్షించబడినటువంటి మన జీవితాల్లో రూతుకి చాలా దగ్గర సంబంధం. మోయాబీరాలు రూతు, మనము అన్యులము. ఆ బిడ్డ ఇశ్రాయేలుతో కలిసి ఉండడానికి, సహవాసం చేయడానికి ఒక గొప్ప తీర్మానం చేసుకుంది రూతు. అలాగే మనము కూడా ప్రభువుని నమ్ముకుని ఆయన పరిశుద్ధులతో సహవాసం చేస్తామని మన జీవిత కాలం అంతా కూడా ప్రభువుకు సాక్షులంగా ఇష్టలుగా జీవిత కాలం అంతా ఉంటామని ప్రమాణం చేశాం, నిబంధన చేశాం. దానికి సంఘంలో బాప్తిస్మం ద్వారా రక్షణ పొందడం వేరు, ఆయనతో కలిసి సహవాసం చేయడం వేరు. రక్షణ అనేది మనం నోటితో అడుగుతాము. అయితే ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి, ఆ మార్గంలో జీవించడానికి ప్రభు కృప మనకు ఎంతైనా అవసరం. ఆ సహవాసం మనం పొంది ఉండాలంటే ప్రతినిత్యము మన రక్షణను మనము కాపాడుకోవాలా. ఇది మనకు వ్యక్తిగతంగా ఒక విశ్వాసికి రూతుకి ఉన్నటువంటి సంబంధం. ఒక గొప్ప తీర్మానం చేసుకుంది 1వ అధ్యాయంలోనే. 10 వచనాలు లోపలనే రూతు యొక్క ఆ బిడ్డ ఉద్దేశాలు, ఆ బిడ్డ యొక్క గుణగణాలు అన్నీ తెలిసిపోతున్నాయి. ఈ బెత్లెహేము మొట్టమొదట వచనంలో ఒకసారి చూద్దామమ్మా. మీరు రూతు గ్రంథం 1వ అధ్యాయాన్ని తీసుకుంటే బెత్లెహేము, ఎఫ్రతా బెత్లెహేములో ఒక కుటుంబం ఉందంట. ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉన్నప్పుడు అప్పుడు ఇంకా 1వ వచనంలోనే కూడా ఉంది చూడండి. చదువుతారా? నేను
కరువు కలువగా అన్నాడు. న్యాయాధిపతుల ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా అన్నాడు. న్యాయాధిపతులు ఏలిన దినాలలో కరువు కలిగిందంట. ఆ యెహోషువ కాలంలో ఎలా ఉందంటే అవన్నీ మనకు చెప్పడానికి నాకు కొంచెం వాక్య భాగం కొద్దిగా ఉంది కనుక ఇవన్నీ నేను మరలా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ దినములలో 21, 25 ఆఖరి అధ్యాయము ఆఖరి వచనములో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను అన్నాడు. సర్వ సమాజము కూడా న్యాయాధిపతులు వెళ్ళిన దినాలలో యెహోషువ కాలంలో చాలా బాగున్నారు. వారందరూ వారి పెద్దలు ఉన్నంత కాలము వారు యెహోషువని ఎరిగిన వారందరూ వాడి పెద్దవాళ్ళు ఉన్నంత కాలము యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలు యెహోవాను సేవించుతూ వచ్చిరి. యెహోవాను సేవిస్తూ వచ్చారు ఇశ్రాయేలీలు. యెహోషువ బ్రతికినన్ని దినాలు యెహోషువను ఎరిగిన పెద్దలు వారు కూడా యెహోవాను అనుసరించుతూ వచ్చారు. ఆ తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. న్యాయాధిపతులు వచ్చాయి. న్యాయాధిపతుల కాలంలో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎట్లా ఉన్నారు? వేరే రాజుల చేతికి అప్పగించబడుతున్నారు. వారి యొక్క దుష్క్రియలను బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని బట్టి, దేవుణ్ణి మర్చిపోవడాన్ని బట్టి దేవుడు వారికి శిక్షణ ఇస్తూ వచ్చాడు. అదే న్యాయాధిపతులు, 14 మంది న్యాయాధిపతులను ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాట, అదే మాట అంటాడు, ఇశ్రాయేలులకు ఆ దినములలో రాజు లేడు, వారు ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని గురించి వ్రాయబడింది. ఇది మన భాగం. ఇష్ట ప్రకారంగా ఇష్టం వచ్చినట్లుగా తమ పద్ధతిని, తమ దేవుని యొక్క మర్యాదను వారు విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. రాజు లేడు, భయం లేదు, దేవుని భయము వారిలో ఎంత మాత్రము కూడా లేదు. వారు ఇష్ట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ దినాలలో దేవుడు ఏం చేశాడంటే ఆ బెత్లెహేము దేశంలో, ఆ బెత్లెహేం పట్టణానికి ఒక గొప్ప కరువును పంపించాడు. దేవుని మాటలు వినకపోతే దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడంట. నీతిమంతుల ప్రార్థన వైపుకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి అంటాడు. నీతిమంతుల ప్రార్థన వైపుకు ఆయన చెవులు ఒగ్గి అంటే దగ్గరగా పెట్టి మనం ప్రార్థన చేస్తుంటే వింటుంటాడంట దేవుడు. కానీ మనమే ప్రార్థన చేయమంట. దేవుని సేవకుడు అంటాడు మనమే చేయనండి, ఆయన వినేది ఎక్కడ, మనం చేయకపోతే అట్లా ఉంటది. మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ వస్తాం. దేవుని అనుసరించి దేవుని యొక్క క్రియలను, ఆయన మాటలను, వాటి మీద లక్ష్యం ఉంచి మనం ప్రవర్తిస్తూ వస్తే దినదినము అనుదినము ప్రతిదినము దేవునితో సహవాసము సాంగత్యము చేస్తూ వస్తుంటే మన మీద ఆయన కృప కనికరము ఎప్పుడు కూడా ఉంటది. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించినప్పుడు అనేక సార్లు ఆయన మన ప్రార్థన వింటాడా? మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ మన ప్రార్థన చేస్తుంటే మీ మొరలకు ఆ పాపములు అడ్డు వచ్చుచున్నవి అంటాడు యెషయా గ్రంథంలో. మన మొరల కంట మన ప్రార్థనకి మన పాపాలే అడ్డం వస్తున్నాయంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అనే ఒక నిరీక్షణతో ప్రార్థనలో మనము గడపాలి. మనకు చాలా ప్రార్థనలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక 2 గంటల సేపు ప్రార్థన ఉంది, గురువారం ప్రార్థన ఉంది, శుక్రవారం మళ్ళా ప్రత్యేకంగా ప్రార్థన ఉంది, మంగళవారం ప్రార్థన ఉంది. ఇవన్నీ ప్రార్థనలు కూడా మన యొక్క మన విశ్వాస జీవితంలో ఒక సరైనటువంటి క్రమంలో ఎదగడానికి ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటున్నామో, ప్రార్థన చేసుకుంటున్నామో, ప్రార్థన చేస్తా ఉన్నామో అది దేవునికి తెలుసు. మన ప్రార్థనలో ఆయన సన్నిధికి చేరడానికి మధ్యలో మనకు ఏమీ ఉండకూడదు. మనకు దేవునికి ఆ సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. ఏది కూడా అడ్డం రాకూడదు. ఏ పాపపు స్థితి కూడా మనకు దేవునికి అడ్డం రాకూడదు. అలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇంకా కూడా చూద్దాము.
ఈ బెత్లెహేమును లో ఒక కుటుంబం ఉంది అనుకున్నాం కదమ్మా. బెత్లెహేములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎలీమెలకు ఎఫ్రాతీయులు అంటారు. తర్వాత సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఎల్కానా ఉన్నాడు. ఆయన కూడా ఎఫ్రాయిమీయుడే. అట్లా వాళ్ళ వంశపు వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రి పేరు, తాతల పేరు, ముత్తాతల పేర్లు ఇలాగో ఒక క్రమమైనటువంటి పద్ధతిలో బైబిల్ గ్రంథాన్ని లిఖించబడింది. అందుకనే పరిశుద్ధ గ్రంథము అనేది మన బైబిల్ గ్రంథానికి మంచి పేరు. కాబట్టి ఆ రూతు గ్రంథాన్ని 1వ వచనంలో న్యాయాధిపతులు వెళ్ళే దినములో యూదా బెత్లెహేము నుండి కరువు కలుగగా ఒకరు బయటికి వెళ్ళిపోయినారంట. కరువు కలిగినప్పుడు ఆ కరువులో ఎందుకు వచ్చింది ఈ కరువు? చాలా మంది ఉన్నారు ఆ గ్రామంలో, యూదా బెత్లెహేములో చాలా మంది ఉన్నారు. మరి వారెవ్వరు కూడా పోయినట్టుగా లేదు. చాలా మంచి 1వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు, వాళ్ళ అర్థాలు చాలా మంచిగా ఉన్నాయి. ఎలీమెలకు అంటే ఏంటమ్మా? దేవుడే నా రాజు అని రాసుకున్నారు కదా. 1వ అధ్యాయంలోనే నేను చెప్పాను, 1వ భాగంలోనే ఎలీమెలకు అంటే దేవుడే నా రాజు అని. నయోమి అనే పేరుకి ఏం అర్థం వచ్చిందంటే ఆనందము సంతోషమునకు కారణం. నా ఆనందము నా సంతోషమునకు కారణం అని నయోమి పేర్లు. ఆ ఇద్దరికి, ఆ భార్య భర్తలకి, ఎలీమెలకు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు, నయోమికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. ఆ పెట్టిన పేర్లలో వారు మంచిగా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ అర్థాలు వచ్చే పేర్లు వారి తల్లిదండ్రులు పెట్టారు. నయోమి తల్లిదండ్రులు ఎలీమెలకు తల్లిదండ్రులు పెట్టారు, మంచి పేర్లు పెట్టారు. ఆ కాలం అయిన తర్వాత వారికి 2 కుమారులు పుట్టారు, మగులోను కిల్యోను. ఆ ఇద్దరి పేర్లకు అర్థము సరిగా లేదు. క్షీణత, మరి బలహీనత అంటే అనారోగ్యం అనే అర్థం వచ్చేటువంటి పేర్లు ఆ 2 కుమారులకి. సరైనటువంటి ఆ కుమారుల పేర్లలోనే సరిగా లేదు వాళ్ళ జీవితం. ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగా, బలహీనమైన స్థితిలో ఉన్నట్లుగా, నశించిపోయేటట్టుగా, క్షీణించినటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఆ పేర్లకి అర్థాలు వచ్చినాయి. కాబట్టి వీళ్ళిద్దరి జీవితం మాత్రము, భార్యాభర్తలు ఎలీమెలకు నయోమి, వీళ్ళిద్దరి జీవితాలు చాలా బాగున్నాయి. ఆ దేవుడు లేడు, రాజు లేడు ఇశ్రాయేలులకు, వాళ్ళు ఒక్కొక్కరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారని ఆఖరి న్యాయాధిపతుల గ్రంథంలో రాసినప్పుడు వీరు అలాగున్నట్టుగా లేడు. దేవుడే నా రాజు అంటున్నాడు ఎలీమెలకు. ఏమంటున్నాడు? దేవుడే నా రాజు, రాజు లేడు అనే కాలంలో ఆ దేవుడు నాకు రాజుగా ఉన్నాడు అన్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవంలో ఉన్నాడు ఎలీమెలకు కదా. అయితే ఇంత అనుభవం కలిగిన ఎలీమెలకు నయోమి ఇద్దరు కూడా ఒక స్థితిని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అది 1వ అధ్యాయంలో పోగొట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. ఒక చిన్న స్టోరీగా చెప్తున్నాను మీకు. మోయాబుకి వెళ్ళారు. చాలా దూరం ఏం కాదు మోయాబు ప్రాంతంలో నుంచి ఎరికోను దాటి యోర్దాను దాటితే వాగ్దాన దేశం. అంటే చాలా దగ్గరగా ఉందంట. 25 లేకపోతే 30 మైళ్ళ దూరమే ఉంది. ఇశ్రాయేలు దేశానికి మోయాబు దేశానికి దగ్గరే ఉంది కదా. బాగా పంటలు పండుతున్నాయి. ఈ కొంచెం కరువు తప్పించేసుకుంటే మళ్ళా తిరిగి మన దేశానికి మనం వచ్చేస్తాం అనుకొని నయోమి ఎలీమెలకు 2 పిల్లల్ని తీసుకొని ఆ దేశానికి వెళ్ళారు. కానీ ఏమైందమ్మా? జరగాల్సిన నష్టం అంతా నయోమికి జరిగిపోయింది. తిరుగా ఆ ఎలీమెలకు రాలేదు. వారిద్దరు కుమారులు కూడా బెత్లెహేముకు చేరలేదు. వారిద్దరు అలాగే మరణమైపోయారు. ఆ యజమానుడు కూడా అక్కడనే మరణమైపోయాడు. ఆ తర్వాత ఇంకా ఆమె తన జనులను దర్శించనని వాళ్ళ ఇశ్రాయేలు యోర్దాను ఎరుకోను దాటుకున్నారు. ఎరుకో గోడలు కూలిపోయినాయి. అందులో రాహాబు ఉంది, ఆమెకు ఒక గొప్ప రక్షణ దొరికింది. ఆ తర్వాత ఎరుకోని దాటి వచ్చిన తర్వాత పెద్ద యోర్దాను నది వారికి ఉంది. దానిని కూడా ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలాగో పాయలుగా చేశాడో అలాగే యోర్దాను నదిని కూడా పాయలుగా చేసి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్నారు వీరిద్దరు, ఎలీమెలకు నయోమి. అంత మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వీరు తిరిగా ఏం చేశారంటే మరలా వెనక్కి వచ్చేసారు. ముందుకు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత
ఆ సంతోషకరమైన పట్టణంలో వాళ్ళు జీవించకుండా చిన్న దేవుడు ఒక చిన్న సమస్యను పెడితే, లేకపోతే చిన్న కష్టాన్ని పెడితే, చిన్న శ్రమను పెడితే, ఆ శ్రమకు వాళ్ళు తట్టుకోలేకుండా ఎంతో మంది ఉన్నారు యూదా దేశంలో. బెత్లెహేములో చాలా మంది ఉన్నారు. వారందరూ ఆ ఊరు విడిచిపెట్టి పోలేదే, ఉన్నారు వాళ్ళు. కానీ ఈ కుటుంబం వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవునికి విరోధంగా, లేకపోతే దేవునికి ఇష్టం లేని పని వారు చేయడానికి ముందుకు వచ్చారు. వచ్చి దగ్గరే ఉంది కదా మోయాబు దేశము, అక్కడికి వెళ్దాం, కొద్ది దినాలు ఉండేసి మళ్ళా మన దేశానికి మనము, మన ప్రాంతానికి, మన పట్టణానికి మనం వచ్చేద్దామని వెళ్ళారు. కానీ జరగవలసిన నష్టం అంతా అనుభవించేశారు. అందులో ముఖ్యంగా నయోమి, వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు, మరి మోయాబు దేశంలోనే పాతి పెట్టబడ్డారు అన్నారు. మరి వారి విషయాలు మనకు అర్థం తెలియదు. కానీ నయోమి మాత్రము ఈ సమస్యలన్నిటికీ అన్ని ఆలోచన చేసి బాధల్లో ఉంది, ఆ కష్టంలో ఉంది, మిక్కిలి శ్రమను అనుభవించిన స్త్రీగా నయోమి ఉంది. భర్త పోయాడు, అవన్నీ ఈ లోకంలో ఎన్ని చూడకున్నానే, కుమారులు వెళ్ళిపోయారు. ఇక నయోమి మాత్రమే ఈ అన్నిటికీ జవాబుదారీగా ఉంది దేవుని దగ్గర. అది మొదటి అధ్యాయం. ఆ తర్వాత దాంట్లో నయోమికి ఒక రెండు అర్థాలు తీసుకొని వస్తామా నేను, మీరు బుక్ తీసుకుంటే రాసుకోండి. నయోమి ఆమె సమృద్ధి కలిగింది. ఆమె అనుభవం ఎట్లా ఉందంటే ఫలాభివృద్ధి నొందిన స్థలంలో జీవిస్తా ఉంది. ఎఫ్రతా అంటే ఫలాభివృద్ధి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఆ స్థలంలో నివసించే సమృద్ధిగా ఉంది. భర్త, ఇద్దరు కుమారులు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉంది. ఎఫ్రతాలో, బెత్లెహేములో, యూదా బెత్లెహేములో మంచి స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు తన అనుభవం ఎలాగైంది? రిక్తురాలుగా ఉంది. సమృద్ధి కలదానని నేను వెళ్ళి తిని తిరిగా దేవుడు నన్ను రిక్తురాలునిగా రాజేశాను అన్నాడు. రిక్తురాలుగా వచ్చింది అంటే ఆమె పేరుకి అర్థం ఏమనుకున్నాం మనము? సంతోషము, నా ఆనందమునకు కారణము అని అనుకున్నాం కదా. సంతోషమునకు కారణము, ఆనందమునకు కారణము అని కూడా అనుకోవచ్చు. రెండు అర్థాలు ఒకటే రకమైన భావం వస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నది? నేను మధురమైన నా జీవితాన్ని మారాగా మార్చాను. చూద్దామా ఒక్క వచనమమ్మ. దేవుడు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కొరకు 20వ వచనమమ్మ, మొదటి అధ్యాయము 20వ వచనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి అంది. నయోమి అంటే ఏమని? సంతోషం. నా పేరు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు. అవి రెండు అర్థాలు వచ్చే రీతిగా ఆమె పేరు ఉంది. కానీ ఆమె ఏమంటుంది ఇప్పుడు? నన్ను నయోమి అనక నన్ను ఏమనమంటుంది? మారా నుండి అని. మారా అంటే చేదు అని. తన జీవితమే చాలా దుఃఖకరమైంది. చేదును మనం తింటామా? మనం వింటే ఏదన్నా కూరలో చేసామనుకోండి, కొంచెం కారంగా ఉంది అంటారు, లేకపోతే కొంచెం పులుపు ఎక్కువైనా పుల్లగా ఉంది అంటారు, ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువైంది. అన్ని సమపాళనలు వేసినప్పుడు అది తినడానికి సరిగ్గా ఉంటది, ఇష్టంగా ఉంటది. కానీ ఈ జీవితంలో ఏమైంది? భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది, దేశాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి పోయింది. ఎన్ని బాధలు పడిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని చిక్కులు, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏముంది ఆమెకి జీవితంలో? ఆనందం లేదు. నన్ను మారా నయోమి అనక ఏమనమంటుంది? ఆమె చెప్పుకుంటుంది తన పేరుని కూడా, నన్ను మారానుడి అని. మారా అంటే చేదైనటువంటి జీవితం, చేదైనటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఇంకొక మాట ఉంది, 5వ వచనములో ఒక మాట ఉంది. కాగా అక్కడ ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మగ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. లేనిది. ఇప్పుడు ఏమైంది? ఆమెకి సమస్తం ఉంది, సంతృప్తికరమైన జీవితం ఉండింది బెత్లెహేములో. ఇప్పుడు ఏమైంది? ఆమెకి ఏమీ లేనిది. అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ పోగొట్టుకుంది, ఏమీ లేని స్థితి. దానికి నేను ఇట్లా రాసుకున్నాను, సంతోషము
అనే పేరుకి సమృద్ధి కలది రిక్తురాలుగా వచ్చింది, సంతోషం కలది మారాగా వచ్చింది, భర్త కుమారులను కలిగింది ఏమి లేనిదిగా వచ్చింది. ఈ మూడు కూడా ఆమెకు సరైనటువంటి తన యొక్క జీవితంలో జరిగినటువంటి పొరపాట్లు జరిగింది. ఆ తర్వాత తిరిగి వారు బెత్లెహేముకి వచ్చారు. పోగొట్టుకున్న స్థితిని, అనుభవించిన స్థితిని పోగొట్టుకున్నారు. తిరుగా వారు ఎవరంటే నయోమినే అంటాం మనం. తర్వాత కోడళ్ళు ఒకరు ఆగిపోయారు, ఒకరు వెంబడించారు. అయితే నయోమినే మనం మాట్లాడుకున్నాం. నయోమి తిరుగా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. ఏది పోగొట్టుకున్నదో తన జీవితంలో, దేవుణ్ణి పోగొట్టుకుంది, దేవుని ప్రజలతో సహవాసం పోగొట్టుకుంది, ఆ ఊరిని పోగొట్టుకుంది, అక్కడున్నటువంటి మంచి శ్రేష్టమైన బలభరితమైన జీవితాన్ని పోగొట్టుకుంది, అన్ని పోగొట్టుకుంది. తిరుగు ఇవన్నీ తనకి జ్ఞాపకానికి వచ్చి ఏమి లేని ఒంటరి జీవితంలో, పోషించే వాళ్ళు లేకుండా, కుమారులు లేకుండా, వృద్ధాప్యంలో ఏ దారి తెన్ను లేనటువంటి జీవితంలో ఆమె తిరుగా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడి వస్తా ఉందన్నమాట. తిరుగామె వచ్చింది. ఇంక చూద్దాము. అది రావడం కూడా ప్రభువు ఒక వ్యక్తిని బలహీనమైన స్థితిలో తప్పిపోయినప్పుడు అతన్ని ఎట్లా తీసుకుని వస్తాడంటే, తప్పిపోయిన కుమారుడి విషయంలో తన యొక్క ఆస్తిని పంచుకొని తీసుకుని పోయి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొని, నేను ఇక్కడ ఎందుకు ఇంత ఆఖరికి చచ్చిపోతున్నాను కదా, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు కూలి వాళ్ళకి పెట్టే ఆహారం నాకు పెడతారు కదా, నేను ఆయన కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడును కాను అనుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మంచి విందు చేశాడంటారా తండ్రి. అలాగే మన ఈ రూతు గ్రంథంలో కూడా ఏమీ లేనిదిగా తిరిగి వస్తుంటే ఆ వచ్చే కాలము ఎవల కోత ఆరంభము, ఎవల కోత ఆరంభము. సమృద్ధిగా దేవుడు తన జనులను దర్శించననే మాట విని బయలుదేరి వచ్చిన నయోమికి ఇప్పుడు ఏ కాలంలో వచ్చింది? పరిగేరుకుని సమృద్ధిగా ఆహారం దొరికే కాలంలో వచ్చింది. దేవుని యొక్క సంకల్పం అది. దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని పిల్లలమైన మన పట్ల ఏ సందర్భంలో మన పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా దేవుడు చక్కగా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నేను బలహీనపడ్డాను, ప్రభువా బలహీనమైన స్థితిలో నేనున్నాను, నన్ను తిరుగా నీ వైపుకు ఆకర్షించమని, లేకుంటే తిరుగా నీ సన్నిధికి నన్ను చేర్చుకోమని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. ఆయనకు మంచి మార్గాన్ని చూపించాడు. నయోమికి మంచి మార్గాన్ని చూపించాడు. ఒక గొప్ప తీర్మానం ఈ సందర్భంలోనే రూతు కూడా తన అత్తతో గొప్ప తీర్మానం చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇవన్నీ 7 అంశాలు ఉన్నాయి. అందులో ధ్యానం చేసాం మనం. ఇట్లా తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో వారిద్దరూ కలిసి ప్రయాణం చేసి బెత్లెహేముకు చేరారు. అది మొదటి అధ్యాయం కదమ్మా. 2వ అధ్యాయానికి మనము వస్తాము. 2వ అధ్యాయంలో మొదటి వచనములో కోతకాలమునకు వారు వచ్చారు, కానీ కోతకాలంలోకి వచ్చారు వాళ్ళు. ఎవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరారు, కానీ ఏం కావాలమ్మా? బెత్లెహేము చేరారు. మరి వారికి ఆహారం ఎక్కడ? వారు పొరుగున వారు 2 రోజులు పెట్టారు, 3 రోజులు పెట్టారు, వాళ్ళకు భోజనము 4 రోజులు పెట్టారేమో. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంకా అత్తన బలహీనురాలు, వృద్ధాప్యంలో ఉంది, దిగులు పడింది, ఆరోగ్యం సహకరించలేదేమో, బయటికి వెళ్ళి సంపాదించేటువంటి పరిస్థితి లేదేమో. ఆ ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళే, నయోమికి బంధువులు కూడా ఉన్నారు, కానీ బయటికి పోయి సంపాదించే స్థితిలో నయోమి లేదు. రూతు మాత్రమే పోషించగలిగింది. రూతు మాత్రమే పోషించగలిగింది. అందుకనే రూతుకి ఇప్పుడు ఏం కావాలి? ఒక సహాయం కావాలి. దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక ఎలాగుంటదంటే, ఏమి తెలియకుండా తనకు సమీప బంధువైనటువంటి బోయజు పొలములోకి పరిగెరుకోవడానికి పంపించాడు దేవుడు. ఏమి తెలియని బోయజ్ అంటే తెలియదు, ఆ గ్రామస్తులంటే తెలియదు. రూతుకి పరిగెరుకుంటానని ఊర్లో ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న బుట్ట తీసుకున్నదేమో, లేకపోతే ఒక సంచి తీసుకున్నదేమో. ఆ పొలంలోకి వచ్చింది. ఆ పొలం ఎవరిది? నేరుగా ప్రభువు నడిపింపు ఎలాగుంటదంటే, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక ఎలాగుంటదంటే, మనకు మంచి చేయడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే రూతు నయోమి విషయంలో కూడా వారికి ఆహారం కావాలంటే
రూతు పొలంలోకే పంపించాడు. వేరొక వాని పొలంలోకి పోవద్దు అంటున్నాడు బోయజు. కరెక్ట్ గా బోయజు పొలంలోకి వెళ్ళింది. మంచిగా ఆమె యొక్క జీవితాన్ని దేవుడు అలాగూ సిద్ధపరిచాడు. మంచి ఉద్దేశం కలిగింది. తన యొక్క తీర్మానము సంపూర్ణంగా దేవునికి అత్తకి సమర్పించుకుంది. మరణము వరకు నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల దేవుడు నాకెంతైనా కీడు కలుగు చేయనుగా. కానీ అంతవరకు ఆమెతో సహవాసం చేయడానికి ఇష్టపడింది. తను తాను సమర్పించుకుంది అత్తకి. రూతు తన అత్తను హత్తుకొనేను. ఓర్ప అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు అయితే హత్తుకున్నదే తన అత్తని. అందుకని దేవుడు ఆయనను హత్తుకుని జీవించే వారి పట్ల ఎంతో కృప కలిగిన వాడు. ఆయన మన యొక్క జీవితాన్ని సరైన మార్గములో నడిపించేవాడు. మన ఆలోచన తుదకది మరణమునకు దారితీయనని ఉంది, కానీ సామెతల్లో దేవుడు నడిపించే నడిపింపు అది శ్రేష్టమైనదిగా, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇంకా చూడమ్మా 2వ అధ్యాయంలో పరిగి ఏర్పుని పరదేశులకు, విధవరాండ్రకు, పేదవారికి ఆ దేశంలో లేవీకాండములు అనుకుంటా, లేవీకాండములు ఒక మాట ఉంది. ఆ ధనవంతులు భూస్వాములుగా ఉండేవారు, భూమి కలిగిన వాళ్ళు పనులు కోసేటప్పుడు అవన్నీ కింద పడినాయి కానీ కొన్ని తగ్గిపోయినాయి కానీ వాళ్ళు తీసుకోవడానికి లేదంట. అది పరదేశులకు, విధవరాండ్రకు, పేదవారికి వాళ్ళు అది దేవుని కట్టడ, అది వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి ఆ పిడికి ఆయన బోయజు ఇంకా పిడికిళ్ళు కూడా రూతుకి ఇచ్చినట్టుగా చూస్తాం. అవన్నీ వదిలిపెట్టాలి. వాళ్ళు ఏరుకుంటారు. ఆ ఏరుకునే పనిలోకి బోయజు పొలంలోకి దేవుడు రూతును పంపించాడు. అది ఆ తర్వాత ఆమెను పరామర్శించి ఆమెను ప్రోత్సహించిన విధానము చాలా గొప్పది. బోయజు ఆ దగ్గరకు వచ్చాడు, పనివారిని ఆశీర్వదించాడు. ఈ చిన్నది ఎవరు అని అడిగాడు. ఆమెను పరామర్శించి అంతకు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా ఉన్నాడు పనివారిని ద్వారా. ఈమె మోయాబు దేశాన్ని నుంచి వచ్చిన నయోమి తోటి వచ్చినటువంటి విధవరాలు, మన దేశానికి వచ్చింది, మన ప్రాంతానికి వచ్చింది. మగ ఏలేమెలకు నయోమికి కోడలు, వారు చనిపోయినారు. ఇవన్నీ బోయజుకు చెప్పినట్టుగా ఉన్నారు. నువ్వు సురక్షితంగా దేవుని రెక్కల క్రిందకు వచ్చావు, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడని మంచి మాటలతో వారి యొక్క సంభాషణ రూతుతో బోయజు చక్కని సంభాషణ చేశాడు. ఏమో ఎవరో తెలియదు, ఈ రూతుకు అసలు బోయజు ఎవరో తెలియదు. బోయజుకు మాత్రం రూతు తెలిసింది, కానీ రూతుకు బోయజు ఎవరో తెలియదు. ఆ మనుషుడు ఎవరు అని అంటే ఆ మనుషుని పేరు బోయజు అని చెప్పింది వారి అత్తతోటి. ఇవన్నీ 2వ అధ్యాయంలో ఉన్నాయి. తర్వాత రూతు విశ్వాసముతో అత్తని హత్తుకుంది, కానీ ఆ పొలంలో ఉంది. కానీ ఆ పొలంలో నేను పరిగెరుకునేటప్పుడు ఎన్ని గమనించాడు. ఆ బోయజు గమనించాడు, రూతు గమనిస్తుంది. ఆమె మధ్యాహ్నం భోజన సమయంలో భోజనం ఆయన తినే భోజనం అందిస్తున్నాడు. ఇవన్నిటిని బట్టి రూతు ఒక మంచి ఉద్దేశాన్ని బోయజు పట్ల ఏర్పరచుకుందంట. చాలా మంచివాడు బోయజు అనేటువంటి ఈ యొక్క పొలం కలిగిన యజమాని చాలా మంచివాడు అనుకుంటది. అంతవరకే తెలుసు రూతుకి. మాకు దగ్గర బంధువు అనేది కూడా రూతుకి తెలియదు. కాబట్టి రూతు ఏమనుకుంది, మంచివాడు, చాలా మంచివాడు, నన్ను ఏమనలేదు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, దాహమైతే కుండల దగ్గర నీళ్లు ఉంటాయి, పనివారి దగ్గర యవనస్తులు నడుపు, వాళ్ళు నీకు నీళ్ళు ఇస్తారు, వేరే పొలంలోకి నువ్వు పోవద్దు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మంచి అభిప్రాయము బోయజు మీద రూతుకు కలిగింది. అది ఆమె యొక్క విశ్వాసానికి గుర్తు. ప్రభు మీద కూడా మనకు అలాంటి ఆ నమ్మకము, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించి తప్పించగలిగిన సమర్థుడు. ప్రతి సంకటమును కుదిర్చేవాడు, మన పాపములన్నిటినీ క్షమించేవాడు, మన దోషములన్నిటినీ ఆయన తుడిచేవాడు, మనకు విమోచనకర్త ఆయన అని మనము ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు బోయజు కృప రూతు మీద ఎలాగుందో అలాగే ప్రియ ప్రభు ఆయన కృప మన మీద నిత్యము ఉంటదంట. ఎప్పుడు? కొంతకాలమే కదా ఆయన కృప ఉండేది మన మీద. ఆయన కృప మన మీద నిత్యము ఉంటది. ఆ తర్వాత బోయజు అంటున్నాడు, నా పొలం ఇది, పనివారు నా పనివారు, ఇంకా నా పంట కోత అయ్యేంత వరకు మీరు
నువ్వు ఎక్కడికి వేరొక పొలంలోకి పోదు, ఇక్కడే ఉండుము. ఎవల కోత ఆరంభంలో వచ్చావు, గోధుమల పంట ఆ కోత ముగించు వరకు అక్కడనే ఆమె ఏరుకునేటట్టుగా మంచి ఒక సమృద్ధి అయిన ఆహారాన్ని సమకూర్చేటువంటి ఆ దారిని బోయజు రూతుకి చూపించాడు. 1 సంవత్సరం పాటు సమకూర్చుకుందంట ఆమె. సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని సమకూర్చుకుంది బోయజు పొలములో. అలాగూ 2వ అధ్యాయంలో మనము చూస్తాము. తర్వాత అక్కడ ఏమన్నా ఆ అధ్యాయంలో ఆఖరి మాటలు ఏమన్నా అంటే, ఇది నా పొలము, నా పనివారు, నా పంట అని బోయజ్ అనుకున్నప్పుడు ఈ పొలాన్ని గురించి ఒక చరిత్రలో ఒక మాట ఉంది, బైబిల్లో లేదు కానీ అది నేను ఒక బుక్ లో చదివాను. దాన్ని గొర్రెల పొలం అని పేరు వచ్చిందంట. గొర్రెల పొలం అని అంటే గొర్రెల కాపురులు నివసించే పొలం అని కూడా ఒక అర్థం అంట. అంత మాత్రమే కాదు, ఈ పొలంలోనే గొర్రెల కాపురులకు గాబ్రియేలు దూత వచ్చి గొర్రెల కాపర్లతో ప్రత్యక్షమై మాట్లాడిన ఆ భూభాగం కూడా ఇదేనని అక్కడ ఇశ్రాయేలీలు ఒక మాట చెప్పుకుంటారంట. బోయజు పొలాన్ని ఇది నా పొలము అని బోయజు ఎప్పుడన్నాడో ఆ పొలాన్ని అక్కడ ఇశ్రాయేలీలకి ఆ గొర్రెల కాపురులకి గాబ్రియేలు దేవదూత మనకు లోకాధ్యాయంలో లోకా గ్రంథంలో చూస్తాం కదమ్మా, సువార్తలోను. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, ఇవన్నీ మనకు తెలుసు. ఆ గాబ్రియేలు దూత వాళ్ళతో మాట్లాడినటువంటి ఆ స్థలం కూడా అదే అని అనుకుంటానంట. అంత గొప్ప శ్రేష్టమైన ప్రసిద్ధమైనటువంటి పొలము బోయజు పొలము. తర్వాత 3వ అధ్యాయము, 3వ అధ్యాయంలో చాలా శ్రమించి వివేకంతో పరిగెరుకొని సంవత్సరానికి సరిపడా సమకూర్చుకున్న తర్వాత ఇప్పుడు విశ్రాంతి కావాలనుకుంది. పంట అంతా అయిపోయింది. ఎవల పంట అయింది, గోధుమల పంట అయింది, మూడవ పంట ద్రాక్షారసము, ఆ పంట కూడా అయిపోయింది. పంట అంతా అయిపోయింది. అలసిపోయిన రూతుకి విశ్రాంతి కావాలి. పనిలో పరిచర్యలో అలసిపోయింది, పరిగెరుకునే దానిలో. ఇప్పుడు విశ్రాంతి కావాలి. మనం కూడా అనుకుంటాం, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారలారా, మత్తయి సువార్త 11:28 ఉంది కదమ్మా, సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. మనం కూడా ప్రయాసపడ్డాం, పాపముల చేత అపరాధముల చేత ప్రయాసపడిన స్థితిలో ఉండగా దేవుని సన్నిధికి పోతే మనకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం, సంతోషము, ఆనందము ఇవన్నీ ప్రభు సన్నిధిలో. ఆయన నీడన కూర్చుంటేనే, ఆయన అలసిపోయినటువంటి షులమ్మికి ఆయన నీడన కూర్చుందంట. మహా చెట్టు ఉందనుకోండి, అలసిన వారికి ఊరడించు మాటలు అవి దేవుని గ్రంథంలోనే ఉన్నాయి. యెషయా గ్రంథంలో అలసిన వారికి ఊరడించు మాటలు ఆయన వ్రాయించి పెట్టాడు. అలాగే రూతు కూడా అలసిపోయిన తన జీవితంలో అత్తేమంటుంది, ఈ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను అన్నారు. ఆ తర్వాత సరేమ్మా, ఈ రాత్రి వేళ నువ్వు ఇంకొకటి ప్రాముఖ్యమైనది 3వ అధ్యాయంలో ఉంది. ఈ రాత్రి వేళ నువ్వు కళ్ళము దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళము దగ్గర ఆయన పాదాల దగ్గర పనుకో, దుప్పటి తీసి ఆ మనుష్యుడు నీవు ఏమి చేయాలో నీకు చెప్పి పంపిస్తాడు అని అత్త సిద్ధపరిచింది. స్నానం చేసుకుంది, తైలం రాసుకుంది, మంచి బట్టలు కట్టుకుంది, ముసుగు వేసుకుని ఎవరికి కనపడకుండా బోయజును దర్శించడానికి, బోయజును సంధించడానికి వెళ్ళేది. ఆ రాత్రి వేళ ఆమె బోయజు పాదాల దగ్గర ఉంది. ఒక రాత్రి అంతా ఆయన పాదాల దగ్గర పడుతుంది. ఆ అలజడికి ఆయనకు మెలకు చెవును చూస్తే రూతును నీ దాసురాలను అన్నారు. అప్పుడేమన్నా అంటే, అయితే తెల్లవారు వరకు పండుకోనుండు, తెల్లవారుగా నువ్వు లేచి వెళ్ళిపోదు, రేపు నీ కొరకు నేను ఒక విషయాన్ని నిర్ణయం చేస్తాను. నాకంటే సమీప బంధువు ఉన్నాడు, అతనితో మాట్లాడి నీ గురించి నేను మంచిగా చేస్తాను. ఆ మనుష్యుడు ఊరకుండు అని వాళ్ళ అత్త చెప్పుంది. ఆ మనుషుని పేరు బోయజ్ అన్నప్పుడు ఆయన మనకు సమీప బంధువు అన్నది. కానీ బోయజ్ కంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు సమీప బంధువు, ఆయన్ని కూడా అడిగి నీకు న్యాయం తీస్తాను, నువ్వు ఈ రాత్రి మౌనంగా ఉండి ఉదయమునే పెందలకడ ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. ఆ రాత్రి ఆయన దగ్గర ఆ పాదాల దగ్గర ఉన్నప్పుడు సమృద్ధి అయిన ఆహారం వచ్చిందంట.
కదా. ఇప్పుడు ఆమె పరిగేరుకున్నది, ఒక దినమున పరిగేరుకున్నదంతా బాగా ఆ బాగా నురుపు చేసుకొని, మరి తూర్పార పట్టుకొని చెరిగి గట్టి తరకలు దాదాపు తూమెడు ఎవలాయను అని వ్రాయబడింది. ఇప్పుడు ఈ కళ్ళములో ఉన్నటువంటి ధాన్యం ఎలాగుంది? ఆయన నూర్చాడు, తూర్పారబట్టాడు, శ్రేష్టమైన ఎవలు గోధుమలు ఆ కళ్ళములో ఉన్నాయి. అవన్నీ శుభ్రం చేస్తున్నాడు. మంచి శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరచేదని అన్నాడు కీర్తనకారుడు. శ్రేష్టమైన గోధుమలు ఉన్నాయి అక్కడ, శ్రేష్టమైన ఎవలున్నాయి. పొట్టు లేదు, లేకపోతే రాళ్ళు లేవు, మట్టి పెళ్ళలు లేవు, తరకలు లేవు, ఏమి లేవు. శ్రేష్టమైన మంచి మెరిక సారం కలిగినటువంటి ఆ గోధుమల పంటను ఆమెకు ఎన్ని కొలలంట కొలిచి మరి ఇచ్చాడంట. 6 కొలల ఎవలు కొలిచి ఆ దుప్పటి పట్టమన్నాడు. దుప్పటి పట్టింది, దుప్పటి నిండా పోసాడు, కొలిచి ఇచ్చాడు. ఒకవేళ తక్కువతో ఏమో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి సమృద్ధి దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు, రూత్కి. అది ఆ మూట కట్టి ఆ మూటను ఆమె భుజం మీద పెట్టి తీసుకొని ఇంటికి వెళ్ళమన్నాం. నీ అత్త ఇంటికి నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళవద్దు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఒట్టి హృదయాలతో వస్తాం, ఒట్టి చేతులతో వస్తాం. దేవుని సన్నిధికి మన హృదయంలో స్తుతులతో నింపుకుని వెళ్ళాల. స్తుతులు స్తోత్రాలు మనం నింపుకొని వెళ్ళాల దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. అది ఇంపైన జీవితం క్రైస్తవ జీవితంలో. ఖాళీ హృదయాలతో పోయి ఏదో బల్లరు రొట్టెను తీసుకొని పాత్రలో తీసుకొని తాగి కాసేపు వాక్యం విని కొంచెం రెఫరెన్స్ కూడా రాసుకొని వచ్చేస్తున్నామా? లేదు, అది కాదు విశ్వాస జీవితం అంటే. ఆయనతో ఐక్యమయ్యేటువంటి విశ్వాస జీవితం మనకు కావాలి. రూతు అలాగో ఐక్యమైంది బోయజుతో, అత్తతో ఐక్యమైంది, బోయజుతో కూడా అలాంటి జీవితాన్ని ఆమె అనుభవించగలదు. తర్వాత అధ్యాయాలలో అంటే 3వ అధ్యాయం మనం పనిచేయదగిన దినాలు ఎన్ని ఉన్నాయో 6 దినాలు ఉంటాయి కదా. ఈ 6 దినాలు ఆ పనిచేసే దినం 7వ దినము విశ్రాంతి దినం ఇశ్రాయేలీయులకి. అలాంటి ఉద్దేశాన్ని కలిగిన బోయజు 6 ఎవలు కొలిచి ఆమె భుజం మీద పెట్టి ఇంటికి పంపించాడు. అది ఎంత గొప్ప ప్రణాళిక రూతు విషయంలో ఉంది. అలాగే మన ప్రియ ప్రభు కూడా ఆయన సన్నిధిలో నీరు కార్చి మనము మన అవసరాల కొలది, మన అక్కర్ల కొలది ఆయన పాదముల దగ్గర గడిపినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. యాకోబు ఒక్క రాత్రి ఆయనతో పెనుగులాడి పోరాడి దేవుని సన్నిధిలో దేవునితో పోరాడి పెనుగులాడి ఆశీర్వాదం అడిగినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యాకోబు ఆయన స్వాస్థ్యం అన్నాడు. ఆయనకు ఒక రాజకుమారుడిని ఇశ్రాయేలుగా మార్చబడి రాజకుమారుడని పేరు పెట్టి రాజులతో యుద్ధము చేయవాడని అర్థం వచ్చేటట్టుగా యాకోబును ఆశీర్వదించాడు దేవుడు. ఆ ఆశీర్వాదం ఎంత గొప్పది! ప్రపంచంలో ఆయన పేరు మీద ఒక రాజ్యమే ఉంది, ఇశ్రాయేలు రాజ్యం. ఒక దేశం పేరు ఆయన పేరే ఉంది. కాబట్టి ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనము కూడా మన విశ్వాస జీవితంలో ఆయన పాదాల దగ్గర ఉండే అనుభవానికి మనము రావాలి. ఒక రాత్రి అంతా ప్రార్థన చేశానంటే మనం అంత ప్రార్థన చేయలేనేమో, నేనైతే చేయలేనని నేను ఒప్పుకుంటున్నాను. ఒక రాత్రి అంతా పోరాడి పెనుగులాడి దేవుని చేత ఆశీర్వాదాలు తీసుకున్నాడు యాకోబు. ఈ యొక్క స్త్రీ కూడా, రూతు కూడా ఆయన పాదాల దగ్గర పడుకొని ఆ రాత్రంతా ఆమె ఏమి మాట్లాడుకుంటుందో, ఆమె హృదయంలో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో. నేను ఇక్కడికి వచ్చాను, ఈ దగ్గర నేను పడుకున్నాను, ఇప్పుడు ఉదయమున నాకు ఏ తీర్పులు వస్తాయో. ఈయనైతే దయ కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు బోయజు, మరొక బంధువు ఉన్నారంటున్నారు, ఆయనకేమన్నా నన్ను అప్పగిస్తారా? ఎన్ని ఆలోచనలు రూతుకు ఆ రాత్రి వచ్చిందో. అని మంచి నిర్ణయాన్ని దేవుడు రూతు విషయంలో చేశాడు. ఇక 4వ అధ్యాయానికి వద్దామమ్మా. 4వ అధ్యాయము. ఇవన్నీ కూడా మనము చాలా చదువుకున్నాం. ఇవన్నీ మళ్ళీ నేను చదవని 10 మంది పేర్లు మాత్రం చదివేసి మనము ముగించుకుందాము. వంశావళి యేసు ప్రభు రూతు చరిత్రలో ఉన్నటువంటి ఈ వంశావళి ఒక ప్రత్యేకమైన స్థానము, దాని ప్రాముఖ్యతయే వేరంట. వీరు ఈ అధ్యాయం ముగింపులో ఇచ్చిన ఈ 4 వచనాల యొక్క అర్థాలు కానీ, వారి పేర్ల అర్థాలు కానీ, వారి ప్రాముఖ్యత చాలా శ్రేష్టమైనది, విశిష్టమైనదని ఉన్నారు.
ఎందుకంటే ఆ ఇప్పుడు సల్మాను దగ్గర నుంచి మనము చదువుకుంటాం. యూదా నుంచి సల్మాన్ 6వ పేరు వచ్చింది. నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తానమ్మా. మొదటి పేరు పెరెసు, 2వ పేరు ఎస్రోను, 3వ పేరు రాము, 4వ పేరు అమ్మినాదాబు, 5వ పేరు నయస్సోను. ఈ 5 మంది పేర్లు, వాళ్ళ పేర్లకు అర్థాలు కూడా ఉన్నాయి. సమయం కాదు ఇప్పుడు నాకు. ఈ 5గురు కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి, కనాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలో నివసించిన కాలంలో ఉన్నటువంటి ఈ గోత్ర కర్తలంట వీళ్ళు. 5 మంది. అర్థమైందమ్మా? మీరు రాసుకున్న వాళ్ళు కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 10 మంది గోత్ర కర్తల గురించి, పెద్దవారిని గురించి తరాలు రాశారు కదా బైబిల్లో, ఋతు గ్రంథంలో. వీళ్ళు ఎందుకు ఈ 10 మందిని గురించి పరిశుద్ధాత్మను రాయించి పెట్టాడంటే, పెరెసు నుంచి వచ్చిన తరములు, యోధా పెరెసు నందు అనే మాట మనం చదువుకున్నాం కదా పైన 4వ అధ్యాయము 12-11 వచనాలలో. ఆ పెరెసు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారందరూ ఒక 5 మంది నయస్సోను వరకు ఐగుప్తు దేశంలో ఉన్నారంట. అక్కడి నుంచి వాడు బయలుదేరి వచ్చిన వారు సల్మాను, 6వ వాడు సల్మాను, బోయజు, ఓబెదు, యెషయి, దావీదు. వీళ్ళందరూ కనాను దేశంలోకి, వాగ్దానం దేశంలోకి ప్రవేశించిన వారని కొంతమంది పండితుల అభిప్రాయం. అది నాకు కూడా, నేను కూడా కొంత ఈ పేర్లు ఇశ్రాయేలు కాలంలో ఐగుప్తులో ఇశ్రాయేలులు ఎవరెవరు ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత యోర్దాను నదిని దాటిన వారు ఎవరని కొంత నేను కూడా ధ్యానం చేస్తే అవి కరెక్ట్ గా ఉన్నాయి పండితులు రాసినటువంటి భాగాలు. సల్మాను దగ్గర నుంచి, సల్మాను రాహాబునందు బోయజును కనెను అని మనం చదువుతాం. అది యెహోషువ గ్రంథంలో ఉంది కదమ్మా 2వ అధ్యాయంలో. కాబట్టి ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వారు సల్మాను దగ్గర నుంచి ఉన్నారు. సల్మాను, బోయజు, ఓబెదు, యెషయి, దావీదు. ఈ 5గురు వాగ్దాన దేశంలో ఉన్నారు. పై 5గురు మాత్రము, ఒకరు పెరెసు, ఎస్రోను, రాము, అమ్మినాదాబు, నయస్సోను. ఈ 5గురు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారి కాలము 550 సంవత్సరాల నుండి. అవన్నీ మనకు అవసరం లేదు, పెద్దలు చెప్పినప్పుడు విందాం. ఆ తర్వాత కొంతకాలం నుంచి రాజుల గ్రంథం వచ్చింది. ఇవి ఇప్పుడు 3 పారాగ్రాఫులు మత్తయి సువార్తలో రాయబడి ఉంది, యేసు ప్రభు వంశావళిలో. ఇక్కడ మొట్టమొదట యూదా కోడలైనటువంటి తామాను గురించి రాశారు. ఆ తర్వాత రాహేలును గురించి రాశారు. తర్వాత లేయను గురించి రాశారు. తర్వాత రూతును గురించి రాశారు. ఆ తర్వాత బెత్షెబను గురించి రాయబడింది. 5 మంది స్త్రీల పేర్లు మత్తయి సువార్తలో ఉంది. వాళ్ళలో రూతు పేరు కూడా ఉంది. అందుకనే ఇది ప్రాముఖ్యమైన వంశావళిలో చేర్చబడింది రూతు. ఇశ్రాయేలు రాజుల వంశమునకు మూలకర్త అయింది రూతు. రాజుల వంశానికి మూలకర్త అయింది. ఎవరు రాజుల వంశము? దావీదు దగ్గర, యెషయి కుమారుడైన దావీదు దగ్గర నుంచి రాజుల వంశం వచ్చింది. దావీదు కుమారుడా, యేసు ప్రభుకి ఏం పేరమ్మ? ఒకటే, దావీదు కుమారుడా అని పేరు. ఆయన రాజులకు రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు అడిగాడు. ఆయన రాజు, మన ప్రభు రాజు. ఈ దావీదు దగ్గర నుంచి ఇంకా సౌలు ఉన్నాడు. ఆ తర్వాత ఈ తరంలో యూదా జాతిలో, యూదా గోత్రములో దావీదు ఉన్నాడు. కాబట్టి వీరందరూ కూడా ఆఖరి యెహోయాకీము వరకు కూడా రాజుల చరిత్ర వచ్చింది. అంత గొప్ప చరిత్రకి మూల కారణము మనం రూతును అనుకుందాం. మోయాబు దేశం నుంచి వచ్చిన రూతు ఆమె యొక్క జీవిత విధానము ఎంతో శ్రేష్టమైనది. మనకెన్నో విశ్వాసకి పాఠాలున్నాయి ఇందులో. కాబట్టి ఒకసారి నేను అర్థం కూడా చెప్పి మనము ముగించుకుందాము. ఇక్కడ ఎఫ్రతాలో ఒక స్థలాన్ని, ఎఫ్రతా బెత్లెహేములో ఆ యూదులు నివసించే ఆ స్థలము, అది పరిశుద్ధమైన స్థలము, అది పవిత్రమైన స్థలము, అది ఫలభరితమైన స్థలము. ఎఫ్రతా అంటే ఫలాభివృద్ధి కలిగిన స్థలం అని, ఫలాభివృద్ధి కలిగిన స్థలము. ఇశ్రాయేలీల్లో సమకూర్చబడినటువంటి రూతు ద్వారా బోయజు ఫలాల్ని పొందాడు. ఓబెదును
ఓబేద్ అంటే దానికి ఆరాధికుడని, సేవకుడని అర్థం. ఈ అర్థాలు కూడా నేను ఒకసారి చెప్తామా, తర్వాత ముగింపును మనం ప్రార్థన చేసుకుందాము. మొట్టమొదటి పేరు పెరసు అని రాసుకున్నాం కదా. పెరసు అనంటే విరుగగొట్టుట, విడిపోవుట, భేదము కలిగించుట, పగలగొట్టుట అనే అర్థం అంట, మొదలైన అర్థాలు. అంటే ఆయన మొట్టమొదట ఆయన ఆ తామారు గర్భంలో నుంచి వచ్చేటప్పుడు జరహు మొదట వచ్చాడు, ఆయన చెయ్యిని పట్టుకొని పెరసున్నాడు. కానీ తర్వాత ఆ పెనుగులాటలో ముందుగా పెరసే వచ్చాడు కాబట్టి అతనికి ఆ పదాలకి అర్థం రాశారు. మనము రిబ్కా గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. ఒకదానికొకటి ప్రసిద్ధ వారు ఇద్దరు కడుపులో పెనుగులాడిది అని వ్రాయబడింది. అలాగే వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, పెరెసు జరహు. అందుకని మొదటి ఎవరు వచ్చారంటే పెరెసు చిన్నవాడైనా మొదట అతనే వచ్చాడు కాబట్టి ఆయన పేరునే వ్రాయబడింది. ఆ పేరుకి అర్థం ఏంది? విరుగొట్టుట, పగిలిపోవుట, విడిపోవుట, భేదాన్ని కలిగించుట. అన్నదమ్ముల్లో భేదము పుట్టింది తల్లి కడుపులోనే, అందుకని ఆ పేర్లు అర్థం వచ్చేటట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత దాని అర్థాలు, దాని పాఠాలు వేరు, మనం అంత దూరం వెళ్ళలేదు. రెండవ పేరు హెస్రోను, చుట్టుకొనబడిన. అంటే యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉన్నట్టుగా ఆ ఇశ్రాయేలీయుల ప్రజల చుట్టూ ప్రాకారంగా ప్రభు ఉన్నాడు. ఆయన ప్రకారంగా ఏ ఆపదరానికి, గ్రామముల్లో ప్రాకారములు లేవు కనుక ఆ ప్రాకారాల్లోకి వెళ్ళిపోయినారు ఇశ్రాయేలీయులు. ప్రాకారాలన్నీ కూర్చబడినాయి. నెహెమ్యా గ్రంథంలో ఉంది కదమ్మా, యెరూషలేము గోడలు, ప్రాకారాలన్నీ కూల్చివేశారంట శత్రువులు. అలాంటి పరిస్థితి కాదు, కానీ ఈయన ప్రాకారములు గట్టిగా చుట్టూ భద్రత కలిగినటువంటి అర్థం వచ్చే పేరు హెస్రోనికి పెట్టారు, పెరెసు కుమారుడైన హెస్రో. ఆ తర్వాత చాలా ఉన్నాయి దానికి అర్థాలు, అవన్నీ మనకు సమయం కాదు. మూడవ పేరు రాము, ఉన్నతమైన స్థలము కలిగింది, ఉన్నతమైన పర్వతములు. ఉన్నతమైన పర్వతము, స్థలము అని అంటే అది ప్రార్థనకు సరిపోయినటువంటి స్థలము, మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు రాము అంట. దేవుని పిల్లలు వీరందరూ జీవిత చరిత్రలు, వంశాలను అంతగా దేవుడు బహుగా రాయించి పెట్టాడు మనకు. ఆయన తేజస్సు అక్కడ ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే మొహము తేజస్సు ప్రకాశవంతంగా ఉండడము, దేవుని యొక్క యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి రూపాంతరపు కొండ మీదకు పోయి ప్రకాశించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నత స్థలంలో జరిగేటువంటి అనుభవాలు. ఆ పేరుకి, ఆ రాము అనే పేరుకి ఆ అర్థం వచ్చింది. నాలుగవదిగా అమ్మినాదాబు. అమ్మినాదాబు అంటే ఇష్టము కలిగిన ప్రజలు. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము ఒక వచనంలో ఉంది అనుకుంటామా, నేను వారిని ఏర్పరచుకోవడానికి నేను ఇష్టం కలిగి ఉన్నానన్న. ఒక జనముగా ఏర్పరచుకోవడానికి మన విషయంలో ఆయన ఇష్టం కలిగి ఉన్నాడంట. నేను మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను, మీరంటే దేవునికి చాలా ఇష్టం అని సమూయేలు ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. మా కొరకు ప్రార్థన చేయి, ఫిలిష్తీయులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు కాబట్టి మా కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు సమూయేలు అన్నాడు, మీరంటే ఆయనకి చాలా ఇష్టము, అందుకనే ఒక జనాంగంగా ఏర్పరచుకున్నాడు దేవుడు, తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అనుంటి ఇష్టం కలిగిన ప్రజలు, ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చే ప్రజలు అని ఈ పేరుకి అమ్మినాదాబుకి అర్థం ఉంది. ఆ తర్వాత నయస్సోను, 5వ పేరు నయస్సోను. ఆయన దీర్ఘదర్శి అంట. అంటే ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా సమూయేలు ఎలాగున్నాడో అలాంటి అనుభవం కలిగిన వాడంట నయస్సోను. అంత మాత్రమే కాదంట, ప్రవక్తగా జరగబోయే విషయాలు, దీర్ఘదర్శి, జరగబోయే విషయాలు కూడా, భవిష్యత్తుని గురించి కూడా చెప్పగలిగిన వాడు నయస్సోను అని రాయబడింది. తర్వాత వీరు 5గురు కూడా అరణ్య యాత్రలో ఆఖరి విషయాలలో, ఆఖరి దినాలలో ఐగుప్తులో నుండి వచ్చిన వారు. అరణ్యంలోనే వారు రాలిపోయారు. 20 సంవత్సరాలు పైబడిన వారందరూ అరణ్యంలో రాలిపోయారు అని వ్రాయబడింది. ఆ తర్వాత 6వ పేరు షల్మాన్. షల్మాన్ అంటే వస్త్రధారణ, మంచి వస్త్రాలు, రక్షించబడిన అనుభవం. వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశించినప్పుడు, యోర్దాను దాటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు మన విశ్వాసులమైన మనకు అది ఒక గొప్ప పాఠం.
ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత అదే రక్షణకి, ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన తర్వాత అదే రక్షణకు గుర్తుగా ఉంది. యోర్దాన్ దాటి వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత అది విశ్వాస యాత్రగా ఉంది. కాబట్టి ఈ యాత్రలో మనం బట్టలు శుభ్రంగా పెట్టుకోవాలి, మన మనసుని శుభ్రంగా పెట్టుకోవాలి, మనల్ని ఏది మలినం ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మచ్చ డాగు లేని పవిత్రమైనటువంటి మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, మంచి వస్త్రధారణ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అర్థం వచ్చేటువంటి పేరు సల్మాన్కి. తర్వాత మనం కళంకము, ముడత, మచ్చ ఏదీ లేనటువంటి మంచి వస్త్రాలు ధరించి దేవుణ్ణి మనం ఆరాధించి దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా మనం ఉండాలి. అలాగూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత 7వ పేరు బోయజు. అతనిలో శక్తి కలదు, బలవంతుడు, మంచివాడు, సమీప బంధువు, ఉపకారము చేయటం మానని ఇతడు. చచ్చిన వారికి, బ్రతికుండు వారికి ఉపకారము చేయటం మానని ఇతడు అని వ్రాయబడింది. మంచి ఉపకారం చేసేవాడు, మంచి మర్యాద కలిగిన వాడు, నోటి మాటలు ఆయన మంచి దయగలిగిన మాటలు, పనివారితో అలాగే మాట్లాడుతున్నాడు, రూతుతో అలాగే మాట్లాడాడు. ఆ ప్రక్కన ఈమె కంటే ఆయన కంటే సమీప బంధువుతో అలాగే మాట్లాడుతున్నాడు, ఊరి పెద్దలతో అలాగే మాట్లాడుతున్నాడు. అంత మంచివాడు కాబట్టి ఆయనకి మంచి పేరు. అతనిలో శక్తి కలదు, విడిపించేవాడని, హక్కు కలిగిన వాడని, సమస్తాన్ని క్రమపరచగలిగిన వాడని ఆయనకి పేరు బోయజుకు. ఫలభరితమైన జీవితానికి గుర్తుగా బోయజు పేరు ఉంది. ఆ తర్వాత 8వ పేరు ఓబేదు. ఓబేదు అంటే ఇప్పుడు ఎవరమ్మా? రూతు కనిన కుమారుని పేరు. రూతుకి బోయజుకు పుట్టిన బిడ్డ పేరు ఓబేదు. ఆ ఓబేదును నయోమి ఒడిలో పెట్టుకొని దాదిగా ఉంది. నన్ను పోషించేవాడు. వాళ్ళు ఊరు ప్రజలందరూ అదే అన్నారు, నీకు 7 మంది కుమారుల కంటే శ్రేష్టమైన రూతు ఈ కుమారుని నీకు ఇచ్చింది, వీడు నీకు పోషకుడు అని రాయబడింది. తర్వాత దేవుని ఆ పేరు కరెక్ట్ గా పదం ఏంటంటే సేవకుడు, ఆరాధికుడు. సేవించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు కూడా ఓబేదు. ఆయన సంరక్షించేవాడు, పోషించేవాడు. వృద్ధాప్యములో నిన్ను ఓదార్చి నీకు పోషకుడగును అని ఇశ్రాయేలు స్త్రీలు మాట్లాడుతుంటే, అయితే దేవుడు ఆయన విషయంలో సేవకుడుగా, ఆరాధికుడుగా చేశాడు. తర్వాత 8వ పేరు యెషై. యెహోవా ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండు దేవుడు. యెషై అనేటువంటి పేరుకి అర్థము ఉన్నవాడు అని. యెహోవా ఉన్నవాడు. తర్వాత ఆఖరగా 10వ వచనము, 10వ పేరు దావీదు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకు ప్రియమైన వాడు. ఆయన గురించి వ్రాయబడింది పరిశుద్ధాత్ముడు. సుబుద్ధి కలిగిన వాడు, బహు సౌందర్యం కలిగిన వాడు, దేవుని యుద్ధములు చేయవాడు అని చాలా ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అంటే ఆయన పేరు కరెక్ట్ గా చలికాడు, ప్రియుడు అని రాసుకున్నాను నేను. ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఎన్నిసార్లు సౌలు తరిమినా అభిషేకించబడిన వాడిని నేనేమి చేయకూడదని అతని మీద ప్రేమ కలిగి, విధేయత కలిగి ఉన్నవాడు దావీదు. కాబట్టి ఈ మనము చదువుకున్న ఈ ఆఖరి వచనం ఒక్కసారిగా పెరసు వంశావళిని. పెరసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషైను కనెను, యెషై దావీదును కనెను. మీరు చదువుకున్నప్పుడు మరలా ఎప్పుడైనా మీరు రూతు గ్రంథాన్ని, బైబిల్ అంతా చదవడానికి సిద్ధపడండి. ప్రతి దినము 1 అధ్యాయము, 3 అధ్యాయాలు చదువుకుంటే సంవత్సరానికి అయిపోద్ది అనుకుంటారు, కానీ ఆదివారం 5 అధ్యాయాలు చదవాలి. ఒకవేళ ఎంత చదువుకున్నా ఏ సమయం అయినా కూడా ఒక గ్రంథాన్ని తర్వాత మరొక గ్రంథాన్ని తీసుకొని కొద్ది కొద్దిగా చదువుకుంటా ఉంటే అందులోని శ్రేష్టమైన విషయాలు మీకు అర్థమవుతాయి. పరిశుద్ధులు, పెద్దలు, దైవ సేవకులు వాక్యాన్ని బోధించినప్పుడు ఆ మాటలు కూడా మీకు చక్కగా అర్థమవుతాయి. కాబట్టి
ప్రభు మన జీవిత దినాలలో మంచి వాక్యాలు నేర్చుకునే వారంగా మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి బోధకుల్ని ఇచ్చాడు, మంచిగా వాక్యాన్ని వివరించి చెప్పేటువంటి పెద్దలు మనకున్నారు. కాబట్టి చక్కగా మనం విశ్వాసంలో ముందుకు సాగాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక.